ప్రకృతి వైపరీత్యాల భయాన్ని రైతుల్లో తొలగించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ప్రభావంతో పంటలు దెబ్బతింటున్న పరిస్థితుల్లో రైతుకు ప్రభుత్వం అండగా నిలిస్తే ధైర్యంగా వ్యవసాయం కొనసాగించగలడు అన్నారు. రైతుకు భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై. 06 అమరావతి, ఆగస్టు 26 దక్షిణాది న్యూస్. ప్రకృతి వైపరీత్యాల భయాన్ని రైతుల్లో నుంచి తొలగించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘటన్ ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ దారా రవికుమార్ కోరారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ప్రభావంతో పంటలు దెబ్బతింటున్న పరిస్థితుల్లో రైతుకు ప్రభుత్వం అండగా నిలిస్తేనే అతడు ధైర్యంగా వ్యవసాయం కొనసాగించగలడని అన్నారు. రైతుకు భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న కమతాల రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా కొనసాగించినంతకాలం దేశంలో ఆహారానికి కొదవ ఉండదని రవికుమార్ అన్నారు. చిన్న, సన్నకారు రైతులే దేశ ఆహార భద్రతకు ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. అయితే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకుండా కార్పొరేట్ రంగానికి అనుకూల విధానాలను అమలు చేస్తే భవిష్యత్తులో దేశంలో ఆహార అభద్రత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, పంట నష్టపరిహారం, సాగుకు అవసరమైన వనరులపై భరోసా కల్పించాలని ఆయన సూచించారు. రైతు నిరంతరం అప్పులు, నష్టాలు, ప్రకృతి వైపరీత్యాల భయంతో జీవించే పరిస్థితి మారాలని, వ్యవసాయాన్ని గౌరవప్రదమైన జీవనోపాధిగా మార్చేందుకు ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించాలని కోరారు. రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో జీవించగలిగినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఉంటుందని రవికుమార్ పేర్కొన్నారు. రైతు కూడా ఆత్మగౌరవంతో, ధైర్యంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలని అన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు విధానాలను రూపొందించి అమలు చేసినప్పుడే రైతు తలెత్తుకుని జీవించే శుభక్షణాలు వస్తాయని ఆయన ఆకాంక్షించారు.